పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో ఈ ట్రైన్ అనేది ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు ప్యాసింజర్స్కి. ఎన్నో ఏండ్లుగా మరొక కొత్త ట్రైన్ రావాలి, ఆ ట్రైన్ కూడా రెగ్యులర్గా రన్ అవ్వాలి, అది కూడా కరీంనగర్ నుండి తిరుపతికి నడవాలని చెప్పి ప్యాసింజర్స్ అయితే చాలా ఎక్కువగా అయితే కోరుకున్నారు పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో. ప్రస్తుతానికైతే అది నిజమైందని చెప్పుకోవచ్చు. ఈ న్యూస్ క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కరీంనగర్ నుండి తిరుపతికి వీక్లీ ట్రైన్, అది కూడా రెగ్యులర్గా అయితే రన్ అయితే అవుతుంది, అది మనందరికీ తెలిసిందే. ఆ ట్రైన్తో పాటు మరొక కొత్త ట్రైన్ కూడా కరీంనగర్ నుండి తిరుపతికి రన్ అవ్వాలి, అది కూడా రెగ్యులర్ ట్రైన్గా రన్ అవ్వాలని చెప్పి అందరూ కోరుకున్నారు. సో ఫైనల్లీ అదైతే జరుగుతుంది. కాకపోతే అది కరీంనగర్ నుండి కాకుండా మహారాష్ట్రలోని నాందేడ్ నుండి ఆంధ్రప్రదేశ్లోని తిరుచానూరు వరకు అయితే ఉండబోతుంది. తిరుచానూరు అనేది తిరుపతికి సపోర్టింగ్ స్టేషన్. ఈ ట్రైన్ని చాలా రోజులుగా కేవలం స్పెషల్ ట్రైన్గా అయితే రన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు అఫీషియల్గా ఈ ట్రైన్ రెగ్యులర్ ట్రైన్గా అయితే రన్ అయితే కాబోతుంది. వీక్లీ ట్రైన్ ఇది రెగ్యులర్గా అయితే రన్ అయితే కాబోతుంది. ఈ ట్రైన్ క్యాన్సిల్ అయింది, క్యాన్సిల్ కాబోతుంది అన్నది అయితే ఇక ఉండదు. ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ప్రతి సాటర్డే రోజు అయితే నాందేడ్ నుండి తిరుచానూరుకి అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. ట్రైన్ నెంబర్ 17633 సాయంత్రం 4:45కు నాందేడ్ నుండి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మధ్యాహ్నం 12:20కి అయితే తిరుచానూరుకి అయితే చేరుకుంటుంది. ఇక ఈ ట్రైన్ ఆగే స్టాప్ల విషయానికి వచ్చేస్తే, ఇక్కడ నాందేడ్ నుండి స్టార్ట్ అయిన తర్వాత బాసర సాయంత్రం 6:30కి, నిజామాబాద్ జంక్షన్కి 6:55కి, కొరుట్లకి 7:58కి, లింగంపేట్ జగిత్యాలకి 8:23కి ఈ ట్రైన్ని ఆర్మూర్లో ఆపాలని చెప్పి కొన్ని డిమాండ్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం ఫ్యూచర్లో ఆపుతారో లేదా అనేది. ఖచ్చితంగా ఆర్మూర్లో ఆపాలి, అది కూడా ఈ రైల్వే లైన్లో ఇంపార్టెంట్ స్టేషన్. సో కొరుట్ల లింగంపేట్ జగిత్యాల్లో మాత్రమే స్టాప్ అయితే ఉంది, నిజామాబాద్కి కరీంనగర్కి మధ్యలో. కరీంనగర్కి రాత్రి 9:28కి, పెద్దపల్లి జంక్షన్కి రాత్రి 10 గంటలకి. ఇక్కడ చాలా టైం అయితే పడుతుంది, ఎందుకంటే లోకో రివర్సల్ అయితే ఉంది. సో ఈ ట్రైన్ని పెద్దపల్లి బైపాస్ నుంచి రన్ చేయాలని ప్యాసింజర్స్ చాలామంది కోరుకుంటున్నారు, కానీ అది ఇప్పట్లో జరగకపోవచ్చు. ఇక ఇక్కడ నుండి స్టార్ట్ అయిన తర్వాత జమ్మికుంట 10:53కి, వరంగల్కి 11:48కి, మహబూబాబాద్కి రాత్రి 12:38కి, ఖమ్మంకి 1:23కి, విజయవాడ జంక్షన్కి 4:10కి, తెనాలి జంక్షన్కి 4:58కి, బాపట్లకి 5:33కి, చీరాలకి 5:48కి, ఒంగోలుకి 6:58కి, నెల్లూరుకి 8:33కి. ఈ మధ్యలో స్టాప్స్ అయితే లేవు. అండ్ నెల్లూరు తర్వాత రేణిగుంట జంక్షన్కి డైరెక్ట్ 11:10కి, తర్వాత తిరుచానూరుకి మధ్యాహ్నం 12:20కి అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 958 కిలోమీటర్లు అయితే ఉంది. అండ్ రిటర్న్ ట్రైన్ జర్నీ వచ్చేసి ట్రైన్ నెంబర్ 17634, ఇది తిరుచానూరు నుండి నాందేడ్కి ఉంటుంది. ఎవ్రీ సండే అయితే ఉంటుంది. అక్కడ నుండి రాత్రి 7:45కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే రాత్రి 6:20కి అయితే నాందేడ్కి అయితే చేరుకుంటుంది. సో సేమ్ స్టాప్స్లో అయితే ఆగుతుంది ఈ ట్రైన్ కూడా. సో ఈ ట్రైన్ వచ్చేసి జమ్మికుంటకి 7:58కి ఏఎంకి అయితే వస్తుంది, పెద్దపల్లి జంక్షన్కి 8:50కి, కరీంనగర్కి 9:48కి అయితే వస్తుంది. అండ్ లింగంపేట్ జగిత్యాలకి 10:48కి, కోరుట్లకి 11:30కి, నిజామాబాద్ జంక్షన్కి మధ్యాహ్నం 2 గంటలకు, బాసరకి 2:35కి, నాందేడ్కి సాయంత్రం 6:20కి అయితే చేరుకుంటుంది. ఇది మండే రోజు అయితే ఇక్కడికి అయితే చేరుకుంటుంది. అంటే మండే రోజు కరీంనగర్కి కానీ పెద్దపల్లికి కానీ, ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో మండే రోజుకి అయితే వస్తుంది ట్రైన్. సండే రోజు స్టార్ట్ అయ్యి మండే రోజుకి అయితే ఈ రైల్వే లైన్లోకి అయితే వస్తుంది. అందరూ కూడా ప్యాసింజర్స్ గుర్తుపెట్టుకోండి అండ్ ట్రావెల్ చేయండి. అండ్ ఈ ట్రైన్కి వచ్చేసి 2 జనరల్ కోచెస్, స్లీపర్ కోచెస్ ఉంటాయి, అలాగే 3 టైర్ ఏసీ, అలాగే 2 టైర్ ఏసీ జనరల్ కోచెస్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ జనరల్ అండ్ ఫ్రంట్ సైడ్ జనరల్స్ ఉంటాయి, స్లీపర్స్ ఉంటాయి, 3 టైర్ ఏసీ, 2 టైర్ ఏసీ మాత్రమే ఉంటాయి ఈ ట్రైన్లో. సో అంతకుముందు మనకి ధర్మవరం నుండి నాందేడ్కి ఆ ట్రైన్ కూడా రెగ్యులర్ అయింది, అండ్ ఈ ట్రైన్ కూడా రెగ్యులర్ అయింది. ఇది కరీంనగర్కి సంబంధించి చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏమంటారో వీడియో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.